గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మాఘమాసంలో ఈరోజు రెండవ రోజులో ప్రవేశించాం. మాఘ పురాణం నుండి రెండవ అధ్యాయాన్ని చెప్పుకుందాం. పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర, లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. మరలా దిలీపుడు వశిష్ఠ మహారాజును ప్రశ్నించాడు. మహాముని, ఈ మాఘమాస మహత్యం ఇంకా వినాలని ఉన్నదయ్యా అని అనగానే మరి ఆయన మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. అదే కథ, పార్వతికి శివుడు చెప్పిన కథ చెప్పడమే ప్రారంభించాడు ఆయన. ఏ మానవుడైతే నియమంగా మాఘమాసం అంతా కూడా ప్రాతకాలం స్నానం చేసి ఆ తర్వాత నారాయణుని పూజించి సాయంకాల సమయంలో కూడా మరి విష్ణు మందిరానికి వెళ్ళి అక్కడ మాఘపురాణం చదివి, విష్ణు మందిరం అయినా పర్వాలా, శివాలయం అయినా పర్వాలా, అక్కడికి వెళ్ళి దీపం వెలిగించుకొని ఈ మాఘపురాణం కనుక చెప్పడము, చదవటము, వినటము చేస్తే వాడికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఒక పురుషులే కాక స్త్రీలు, అన్ని కులాల వాళ్ళు కూడాను ఈ వ్రతం ఆచరించవచ్చు. వ్రతం అంటే ఏం లేదు, అర్ధోదయ సమయంలో స్నానం చేయడం, విష్ణుమూర్తినో శివుణ్ణో పూజించడం, ఇంత మాఘపురాణం ఒక అధ్యాయం చదువుకుంటాం. ఇదే వ్రతం. మరి ఇలా మరి చేసేవాడు లేదా స్త్రీ అయినా సరే, స్త్రీలు కూడా వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి మరి విష్ణు పూజ చేసి తన భర్త పాదాలకు నమస్కరించి అత్తమామల సేవలు చేస్తుందో అటువంటి స్త్రీ ఐదోతనంతో వర్ధిల్లి ఇహంలో పరంలో కూడా సర్వ సౌఖ్యాలు అనుభవిస్తుంది. మరి పార్వతి, దుష్ట సావాసం చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాపాలు చేసిన వాళ్ళు, బ్రహ్మహత్యాది అని అంటే పంచమహాపాతకాలు అన్నమాట. బ్రాహ్మణ్ణి చంపడం, బంగారం దొంగిలించడం, గురువు భార్యతో సుఖించడం, మద్యం తాగడం, పరస్త్రీతో క్రీడించడం, ఇవి చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాఘమాసంలో కనుక నదీ స్నానం చేసి విష్ణువుని పూజిస్తే సమస్త పాపాలు నశించడమే కాకుండా జన్మాంతరంలో